హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ ఏంటంటే మేము స్పెషల్గా ఇది చాలా మటుకు ఎవరికి తెలియదు అనుకుంటా, కోడిగుడ్లు పుట్నాల చారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు? దీనికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి. పుట్నాలు అదే పప్పులు 1 కప్పు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి. కొబ్బరి అయితే ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం టేస్ట్కి సరిపడినంత, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు. ఇది చారు పొడి. ఈ చారు పొడి రెసిపీ అయితే నేను మన ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత చెప్తా. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ దీనికంటే ముందు ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. ఒక 10 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకొని ఒక 2 ఎగ్స్ పక్కన పచ్చివి అలానే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు కోసం నానబెట్టి పెట్టేసుకున్నా. ఈ మిక్సీ పట్టే దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా జస్ట్ కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ తిరువాతకు లాస్ట్లో ఇలా సన్నగా ఉల్లిపాయలు చాప్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంతేనా? ఫస్ట్ అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. తిరువాతకే కాకుండా ఆనియన్స్ ఇలా స్క్వేర్ షేప్లో చాప్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇవన్నీ మిక్సీకి వేసేసాం కదా, కొద్దిగా పొడి కొట్టిన తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కొన్ని వాటర్ వేసి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ రెసిపీ అయితే ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టినారు ఫ్రెండ్స్, మనమే ఫస్ట్ టైం. ఒకసారి ట్రై చేయండి, రెసిపీ సూపర్గా ఉంటుంది. ఇంకా ఇవి మిక్సీ పట్టేసుకొని వస్తా. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారా? దీంట్లో అసలు పచ్చిమిరపకాయలు, టొమాటోలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసుకుంటే మొత్తం చాలు. ఏం వేపుకొని అవసరం కూడా లేదు. ఈ మొత్తం ఇంకా ఒక బౌల్లో పక్కన తీసి పెట్టేసుకున్నాం. వీడియో కోసమని ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నా బౌల్లోకి, లేదంటే ఇలానే వేసేస్తుంది. ఇంకా ఈ జార్ ఉంటుంది కదా, ఈ వాటర్ అందులోకి యాడ్ చేసుకున్నాం. తర్వాత ఆ లోపల మనం ఈ పులుపు కోసం మనం చింతపండు రసం గుజ్జు కొద్దిగా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మీకు పులుపు మీరు ఎంత తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు వేసుకోండి. అంత ఓవర్గా కాకుండా మళ్ళీ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ ఉండదన్నమాట. అందుకని కొద్దిగా దానికి టేస్ట్కి సరిపడినంత, ఎక్కువ పులుపు కాకుండా అసలు చింతపిచ్చలు ఎన్ని ఉన్నాయో పులుపు తక్కువ కాకుండా చూసుకోండి. దీంట్లో ఈ రెసిపీలో ఎగ్స్ అయితే సూపర్ టేస్ట్ వస్తాయన్నమాట. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందా? ఏం తినలేదా? ఎప్పుడు ఎప్పుడు రసంలో తీసుకునే వాళ్ళ, ఇప్పుడు దీంట్లో తీసుకున్నాం అంతే. ఒక ½ అన్ అవర్ ముందే పెట్టేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది అన్నమాట. వేడి చేసాము కదా, ఇదే వేడి చేయలేదు. ఇంకా ఈ జార్లోకే తీసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక బౌల్ ఎందుకు, ఇలా పక్కకి తీసి పెట్టేసుకుంటే పులుసు
ఈజీ అవుతుంది అన్నమాట. మళ్ళీ టేస్ట్ సరిపడినంత మనం మళ్ళీ యాడ్ చేసుకున్నాం ఉప్పు పులుపు అవి. మీకు వాయిస్ లోగా వినిపిస్తుండవచ్చు, ఎందుకంటే మాకు మైక్ లేదనమాట, ఇంకా స్టార్టింగే కాబట్టి మైక్ తీసుకోలేదు, అడ్జస్ట్ అయిపోండి. అది 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 ఇప్పుడే వేయరా? నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాం. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఒక గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్, ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇది ఫస్ట్ తర్వాత వేయాల్సిన అవసరం లేదు, ఫస్టే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం మొత్తం గిన్నెలోకి వేసేసుకొని నెక్స్ట్ చింతపండు గుజ్జు, అదే రసం తీసాం కదా పులుసు, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఆ పేస్ట్ పులుసు అంతా మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని వేసేసుకొని ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకోండి. మసాలా పులుపు మొత్తం మనకి ఎంత గ్రేవీ అంటే చారు అన్నాం కదా, ఇది కొద్దిగా పతలాగానే ఉంటుంది అన్నమాట. వాటర్ కొద్దిగా పతలాగా అంటారు, పలుచగా అంటారు. ఇలా కొద్దిగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే నీళ్ళు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది స్టవ్ మీద పెడదాం. ఇది హీట్ అయ్యే లోపల మనం ఈ ఉడకబెట్టిన గుడ్లన్నీ మొత్తం చేసుకొని తీసి పెట్టేసుకుందాం. గుడ్లన్నీ ఇంకా పెట్టేసుకుందాం. ఇవి ఇటు సైడ్ అయితే ఒకటి స్టవ్ మీద పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా గుడ్లు అయితే ఇంకా వాటర్ డ్రైన్ చేసేసుకొని ఇంకా ఇవి మొత్తం తోలు పైన పెంకు తీసి పెట్టేసుకుందాం. ఇవి కొత్త గుడ్లు కాబట్టి తోలు సరిగ్గా రావన్నమాట. మొత్తం ఇలా మొత్తం తోలు తీసేసి ఇవి పైన పెంకు మొత్తం తీసేసుకొని మొత్తం రెడీ చేసుకొని పెట్టేసుకుంటే అంతవరకు అది హీట్ అయిపోతుంది. నేను పని చేసుకుంటా, ఈరోజు వీకెండ్ కాబట్టి మా ఆయన హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా గుడ్డు ఒలిచే పని నాకు పెట్టేశాను. మొత్తం క్లీన్గా ఒలిచి పెట్టేశారనమాట. 2 టైమ్స్కు సరిపడినన్ని గుడ్లు ఉడకబెట్టాను అనమాట, మధ్యాహ్నానికి నైట్ డిన్నర్లోకి. మళ్ళీ దీనికి ఘాట్లు పెట్టుకున్నాం. ఇది కొద్దిగా వేడవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా పతలాగానే ఉండాలి. పతలాగా అదే వాటరీగా ఏమంటారు బా, పలుచగా ఇలా. ఇది కొద్దిగా ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదా, ఏమన్నా యాడ్ చేసే ఉన్నాయా అని. ఇలా అన్నీ తోలు తీసినావు అన్నీ ఇలా తోలు తీసిన గుడ్లకు ఇంకా ఘాట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొత్త కదా అందుకని మాట్లాడేకి తడపటాయిస్తా అంటే మా ఆయన నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆ పులుపు కారం ఉప్పు అనేది బాగా పట్టుకుంటాయన్నమాట గుడ్లకు. ఇలా లైట్గా ఘాట్లు పెట్టుకోండి, మళ్ళీ ఎక్కువ కట్ అయిపోయేటట్లు వద్దు. ఎక్కువ ఘాట్లు పెట్టినామంటే చిరిగిపోతాయి అన్నమాట గుడ్లు, బజ్జి అయిపోతాయి. జస్ట్ అలా లోపల ఉన్న పచ్చసొనకు కూడా ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది తగిలేటట్లు జస్ట్ ఇలా, లేదంటే ఈ ఎడ్జ్తో జస్ట్ ఇలా ఫోర్క్తో కానీ అలా పెట్టేసుకొని మొత్తం ఇంకా ఉడికేటప్పుడు ఇవి గుడ్లు వేసేయడమే. ఇంతకు మీరేం చేసుకున్నారు? ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా.
వేడి వేడి అన్నంలో కంటే చల్లన్నంలోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇది గుడ్డు పెంకు కొంచెం ఒకదాని మీద అంతే, మిస్టేక్స్ అవుతా ఉంటాయి అప్పుడప్పుడు, అడ్జస్ట్ అయిపోవాలా. మిస్టేక్ నుంచి నేర్చుకోవాలా, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ గుడ్డ చూడండి ఫ్రెండ్స్, నాకు పెంకు తీసేకి కూడా రాదని ఏతాలు చేసిన. నేను తీసిన గుడ్డే ఇలా వచ్చింది, నేనేం చేయాలి? ఇవన్నీ ఆయన తీసినవి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పొంగు వచ్చేయడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసుకొని ఉప్పు కారం అయితే సరిపోయింది, కొద్దిగా పులుపు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఈ ఎగ్స్ మొత్తం స్విమ్మింగ్ చేయడానికి ఇందులోకి వేసేసేయండి. ఎక్కువ కలబెట్టద్దండి, అంటే మధ్య మధ్యలో కొద్దిగా గరిటెతో కలబెడుతూనే ఉండాలి. ఎందుకంటే పప్పులు పుట్నాలు కదా, గట్టిగా అయిపోతుంది అనమాట. మనం ఎంత వాటరీగా చేసినా కూడా గట్టి పడుతుంది, పులుసు అడుగు అంటుతుంది. అందుకని కొద్దిగా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకా పచ్చి గుడ్లు ఎందుకు తీసి పెట్టానే కదా మీ డౌట్, ఇదే హైలైట్. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఆ పచ్చి గుడ్లను దీంట్లో ఎలా వేస్తానో చూడండి. మొత్తం గుడ్డు గుడ్డు వేయకూడదు. ఒక 5 మినిట్స్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చి గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రికార్డ్ బ్రేక్ ఇదే హైలైట్. అంటే ఇది పడితే టేస్ట్ వస్తుంది దానికి, లేకపోతే లేదు. ఇది ఇలా అలానే వేసేద్దండి, జస్ట్ ఇలా చూడండి. ఈ టెక్నిక్ అయితే మర్చిపోవద్దండి. ఇలా ఇలా వేస్తేనే అన్నమాట ఈ చారు, పుట్నాలు కోడిగుడ్డు చారు టేస్ట్. వచ్చింది వచ్చింది వచ్చింది. ఒకేసారి వేసి స్మాష్ చేయకూడదు, లయబద్ధంగా కళాత్మకంగా కొద్ది కొద్దిగా. అదేమంటారు, స్క్రంబుల్డ్ ఎగ్ అంటారు కదా, స్క్రాంబుల్డ్. అలా ఒకే చోట కాకుండా ఇలా. దీంట్లో అయితే ఇడ్లా వేసినవి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. చూసారా, కలర్ఫుల్గా దాని కలర్ టెక్స్చర్ మారిపోయింది. గార్నిషింగ్ ఇలా ఉండాలన్నమాట మనం వేసినవన్నీ. ఇలా ఇది కొద్దిగా బాగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత తిరువాత వేసుకున్నాం. ఇది కొద్దిగా ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, మనం సర్వ్ చేసుకోవడానికి. చూడండి, కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ కొద్దిగా తగ్గిపోయి గట్టిదనం వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ తిరువాత పెట్టేసుకున్నాం. కడాయి పెట్టేసుకొని ఈ ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఏం పోలే, కరివేపాకు కూడా వేసుకోవాలి. సేమ్ పప్పు తిరువాతలాగే, కానీ వెల్లుల్లి, ఎండుమిర్చి అవి వేయమన్నమాట. ఎక్కువ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ కూడా ఉండదు, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఏమంటే అది మనకు పప్పు చారు, అదే చారు పొడి రెసిపీ అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. మీకోసమన్నా ఒక లాంగ్ వీడియో పెడతా, రెసిపీ మొత్తం. ఈ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కలిపేసుకోవడమే. చూసారా, ఇంత పెద్ద గరిటె తీసుకోవాలన్నమాట, ఒక గుడ్డు పట్టేమైనా. నేను తీసుకున్నది అప్పుడే చాలా చిన్నది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న గరిటె అన్నమాట. ఇది దానికి డబుల్, ఒక గుడ్డు సర్వ్ చేసేమైనా గరిటె ఉండాలి.
ఇంకా పోపు తిరువాత అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇది యాడ్ చేస్తాను. ఎక్కువ మాడగొట్టేయద్దండి. నేను మా ఆయనకి చెప్పిపోయాను అనమాట. చూస్తా ఉంది నేను అక్కడ పక్కన పోయేస్తా అంటే అంతలోపు కలర్ చేంజ్ అయిపోయింది. ఎక్కువ ఏం మాడలేదులేండి, కరెక్ట్గానే వచ్చింది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఎక్కువ మాడగొట్టద్దండి. చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ మన కోడిగుడ్డు పుట్నాల చారు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎగ్స్ కూడా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చాలే చూసారా మనం పగలగొట్టి వేసిన గుడ్లు. చేయగలుగుతుంది. ఫుల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. పొగలు వస్తున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలోకి సూపర్గా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. మళ్ళీ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. మన లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. బాయ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.